నా ప్రవృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవేత్ బ్రాహ్మణే స్థితః. నా ప్రవృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవేత్ బ్రాహ్మణే స్థితః. ప్రియమైన దానిని పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైన దానిని పొందనప్పుడు కలతనందనివాడు, స్థిరబుద్ధిని కలిగి ఉన్నవాడు, మోహితుడును కానివాడును, భగవజ్ఞానమును పూర్తిగా నెరిగినవాడును అగు మానవుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టు వాడే యగును. అంటే దీని అర్థము, ఆత్మానుభూతిని పొందిన మహాత్ముని లక్షణములు ఇక్కడ తెలియపరిచినవి. ఆత్మ మరియు దేహము ఒకటి అను దేహాత్మ బుద్ధితో మోహగ్రస్తుడు కాకపోవుటయే అతని ప్రథమ లక్షణము. తాను ఈ దేహమును కాదనియు దేవాది దేవుని అంశమనియు అతడు పూర్తిగా ఎరిగియుండును. కనుకనే దేహమునకు సంబంధించిన దేనినైనను అతడు సాధింపగలిగినప్పుడు సంతోషింపబడడు, మరియు నష్టపోయినప్పుడు చింతపడడు. మనస్సు యొక్క ఈ స్థిరత్వమే స్థిరబుద్ధి అనుబడును. కనుకనే అతను ఈ భౌతిక దేహము ఆత్మగా భ్రమించుట గాని దేహమును శాశ్వతమని భావించి ఆత్మ యొక్క ఉనికిని నిర్లక్ష్యపరచుట గాని చేయడు. ఇట్టి జ్ఞానము అతనిని బ్రహ్మము, పరమాత్మ, భగవానుడి నేడి పరతత్వ జ్ఞానమును పరిపూర్ణముగా అవగాహనము చేసుకో కొనగలిగడి ఉన్నత స్థితికి చేర్చగలదు. ఈ విధముగా అట్టి భక్తుడు అన్ని విధములుగా పరబ్రహ్మములో ఐక్యమై నొందుటకు యత్నింపక తన నిజస్వరూప స్థితిని పూర్తిగా ఎరుగగలడు. అది ఏ బ్రహ్మానుభూతి లేదా ఆత్మానుభూతి అనుబడును. అట్టి స్థిరమైన చైతన్యమే కృష్ణ చైతన్యం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.